కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా లాగుల తొండలు వదులుతా, తొండలు అనేది ఊరికే తీసుకొస్తాడు, ఎందుకు ఆ వర్డ్ ఎందుకు ఊరికే యూజ్ చేయాల్సి వస్తుంది అసలు? ఇప్పుడు ఒకటి కేసీఆర్ గారు చింతగట్టి శీర్తం, లేకపోతే బోర్డర్ కాన్గాలు, లేకపోతే 1 2 3 వాడుక భాష తిట్లు చాలా ఉంటాయి కాబట్టి తొండలు అట్లా 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 ఆ యొక్క భాష అనేది ప్రతిపక్షంలో కూడా ఉన్నప్పటి నుంచి కూడా అది వాడినటువంటి సో ఆ పదాన్ని కొన్ని సందర్భాలలో వాడిండు. అది కూడా ఎప్పుడు వాడిండు? ఆయన ప్రొవోక్ చేసినప్పుడే వాడిండు, ఉత్తగా వాడు కోపం వచ్చినప్పుడు. కానీ దానిపైన ట్రోల్ జరుగుతున్నాయి. ఒకవైపు ఎంపీ ధర్మపురి అరవింద్ గానీ, ఇంకోవైపు రసమే బాలకిషన్ అనకు తొండల అరిష్టం ఉందని ఈయన డిఫరెంట్ గా మాట్లాడుతూ ట్రోల్ చేస్తారు. ఏమంటారు దీని మీద? అంటే ఇప్పుడు ఆయన మరి రసమే బాలకిషన్ ఏమనడం అయితే నేను వినలేదు. గండం ఉందంటుండే ఆయన. మనకు గండాలు అవి ఉంటాయి కదా జ్యోతిష్యంలా, తొండది ఒకటి గండం ఉంది ఆయన గంట. మరి రసమయ్య గారికి తెలవాలి, తొండల మీద అవగాహన ఆయనకి ఎక్కువ ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన కొంచెం తొండలకు దగ్గరగా ఉన్నట్టుండు. నాకైతే తెలియదు, నాకు నిజంగా కూడా తెలియదు. కాబట్టి ఆయననే దానికి వివరణిస్తే బాగుంటుందేమో. ఇక ధర్మపురి అరవింద్ గారేమో ఏదో ఈయన ఇంతనే ఉంటాడు అంతనే ఉంటాడు ఏదో మాట్లాడాలి. దూర బదులు నువ్వే దూరత అయిపోతుంది కదా అంటున్నాడు. ఇప్పుడు నువ్వెట్టుంటావు? గాడిదిగుడ్డు గుండ్రంగా అనేటట్టు మేము ఏది తీసుకొని నువ్వు గట్టనే ఉంటావు, గుండుగా గుండ్రంగా నువ్వు గట్లనే ఉంటావు. నీ ముఖానికి ఇట్లా గుడ్డు పక్కకు పెడితే బీజేపీ కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేటటువంటి గుండు సున్నా లెక్కనే ఉంటది కదా నీ ముఖం కూడా. వ్యక్తిగతంగా నేను ఎప్పుడు అన్నాను, బట్ అల్పంగా పోయి నువ్వు మాట్లాడినావు అనుకో, ప్రజాస్వామ్యం చాలా స్వేచ్ఛ తీసుకుంటది. నువ్వు ఒక్క మాట అంటే 100 మాటలు అంటే నీ కింద ఏదో ఆఫీస్ల కింద నెలకు 20-30 లక్షలు ఇచ్చి సోషల్ మీడియా నడిపించుకుంటుంటాడు పాపం. ధర్మపురి అరవింద్ ఆయన ఇంటికాడ ఎవరో ఇప్పుడు మీటింగ్లకు రమ్మంటే కూడా మీటింగ్లకు వస్తే ఏం కవరేజ్ వస్తుంది, నా సోషల్ మీడియాలో అయితే మస్తు కవరేజ్ వస్తుంది అని ఫీల్ అవుతుంటాడు. ఆయన ఏంది అని అంటే బీజేపీలో నేనే బాసు, నేనే రాజు, నేనే మంత్రి అని ఫీల్ అవుతుంటాడు. పాపం వాళ్ళ మిగతా నాయకత్వం ఎవరు కూడా ఆయన పెద్ద సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే తిక్కలోడు లెక్క వాగుతుంటాడు కాబట్టి ఆ తిక్కలోని పెద్ద పట్టించుకోరు. ఏ రోజైనా అక్కడికి వచ్చేటటువంటి మాటలు ధర్మపురి అరవింద్ మాట్లాడినటువంటి విన్నవా? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్రం కించి పలాంది మేము తీసుకొని వచ్చాను, ఇంకో పలాంది నేను కొట్లాడినా, పలానా మూసిట్ చేసినా, లేకపోతే పలాంది ఇంకో రోడ్లకు చేసినా, పసుపు బోర్డుకు సంబంధించి చెప్పు ఏమైంది? 6 నెలల చేస్తా లేకపోతే రాజీనామా చేస్తాను. ఎక్కడ పోయింది నీ మాట? ఎక్కడ పోయిందండి నీ మాట? సో మనకేందంటే ముఖ్యమంత్రి స్థాయి రేవంత్ రెడ్డి గారిని విమర్శించనీకే ధర్మపురి అరవింద్ గారు ఫస్ట్ అద్దం ముంగట పోయి నీ ముఖం ఒకసారి నిన్ను నువ్వు చూసుకో, ఎన్ని రకాల జంతువులు కనిపిస్తాయి అందులో. ఎందుకంటే నువ్వు మా ముఖ్యమంత్రి గారిని తొండతో పోల్చినప్పుడు నువ్వు ఒకసారి అద్దం ముందుకో, రకరకాల జంతువుల్ని గీయొచ్చు నీ బొమ్మతోటి. కాబట్టి ఇగో ఇట్లా వ్యక్తిగతంగా పోయినాం అనుకో, దీనికి ఎండ్ ఉండదబ్బా. దట్ ఈస్ వాట్ ఐ మెంట్ టు సే. నువ్వు ఆయనకు అంతనే ఉంటాడు కదంట, నువ్వెంత ఉంటావు? నువ్వు బండ అంత ఉన్నావు. నీతోటి ఏమైంది? గుండు సున్నా అయింది. ఏమైంది నీతోటి? ఏమైంది? మీ అయ్య పుణ్యాన నువ్వు వచ్చినావు, లేకపోతే నీకు ఏంది కేర్ ఆఫ్ అడ్రస్ అయింది అసలు నీది? నీ అయ్య పుణ్యాన, నీ అయ్యకి కాంగ్రెస్ పుణ్యాన, ఇండైరెక్ట్ గా మళ్ళీ అదే చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ పుణ్యానే నీ రికగ్నిషన్ తప్ప నీది ఏంది అసలు నీ గుర్తింపు? నీ ముఖానికి డైరెక్ట్ గా వితౌట్ రిఫరెన్స్ వస్తే చూసే ముఖమేనా నీది? నిన్ను కూడా పట్టించుకునేటటువంటి శాల్తేనా నీది? నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, గ్రాస్ రూట్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు, నువ్వేమైనావు? మీ నాయన ముఖ్యమంత్రి స్థాయి దాకా పోయినటువంటి వ్యక్తి కొడుకు అయి ఉండి ఈరోజు చిల్లరగాని పోయినావు, అది వేరే సంగతి. బీజేపీలో టికెట్ తెచ్చుకొని గెలిచింది కదా, కేసీఆర్ కూతుర్నే ఓడగొట్టింది కదా. అదే నేను ఏమంటున్నా, వాళ్ళ తండ్రి రిఫరెన్స్ తోటి బీజేపీ అయితే ఏ రిఫరెన్స్ అయితే వాళ్ళ నాయన కూడా అప్పుడు బీజేపీలో చేర్పించుకుండు కదా, వాళ్ళ నాయన కూడా బీజేపీలో చేర్పించుకుండు కదా. తండ్రి రికగ్నిషన్ లేకపోతే, తండ్రి రిఫరెన్స్ లేకపోతే, ఆ పారాషూట్ లేకపోతే ఈయన ఓడు అంటున్నా. రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు కదా, స్వయంగా ఎదిగిండు కదా. రేవంత్ రెడ్డి గారి ఫాదర్ పొలిటికల్ లీడర్ కాదు కదా. సో ఇవన్నీ ఏంది అని అంటే మీరు అంటే అనుండ్రి, నేను మీ ఏమంటారు దీనికి వదిలిపెట్టేసేస్తా, మీ విఘ్నతకు వదిలిపెడతా, మీ అంతరాత్మకు జవాబు చెప్పుకోరు ఫస్ట్. ఆయన అంటున్నాం అని అంటే ఆయన ఎదిగినటువంటి తీరు, ఆయన యొక్క స్పీడు, లేకపోతే ఆయన ప్రజల్లో మమేకం అవుతున్నటువంటి తీరు, మన స్టాండ్ ఏంటిది అనేటటువంటి. జస్ట్ మనం ఏదో వేగ్గా తిట్టేసేసినంత మాత్రాన హీరోలం అయిపోతాం. మన సోషల్ మీడియాలో తిట్టింది యువతని ఏదో పక్కదారి పట్టించే విధంగా తయారు చేస్తామనంటే కుదరదు. జనరల్ గా మా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది కాదు. గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు చాలా మంది ప్రజలు రేవంత్ రెడ్డికి ఆ బట్టలిప్పే ఫ్యాంటసీ ఏంది, ఊకే బట్టలిప్పి కొడతా అని కొంతమంది మాట్లాడారు. దీనిపైన మీ ఆన్సర్ ఏంటి? అంటే ఒకటి గుడ్డలు కూడా తీసి కొడతాం అనేటటువంటిది. వెనకటికి క్రిమినల్స్ ని పోలీసు వాళ్ళు ఏం చేసేటోళ్ళు నడి బజార్ల డ్రైవర్ మీద పెట్టి అవసరమైతే సంఖ్యలు లేచి నడి బజార్లో ఊరేగింపించుకుంటా కొట్టేటోళ్ళు. ఇది వెనకటికి సిస్టమ్ ఉండే, ఇదే ముత్తగా వచ్చింది కాదు. సో తప్పు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వాళ్ళని గుడ్డలు కూడా తీసి కొడతామనంటే
ఒక పోలీస్ అనేటటువంటి ఒక బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి క్రిమినల్స్ ఏమైతే చేస్తారో ఆ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, దాంట్లో తప్పేముందో నాకు తెలియదు. అంటే తప్పుడు వ్యక్తులని బడలిప్పి కొడతా ఒకటి గుమ్మడికాయలు దొంగ ఓడరా అంటే భుజాలు తడుపుకుంటున్న వాళ్ళని అడుగురు, ఇక అది మీరెందుకు ఎక్కువ ఫీల్ అవుతారు అని. తెలంగాణ ప్రజలు ఎవరేం ఫీల్ అయితే లేరు, తప్పు చేసినవాడు ఫీల్ అవుతాడు. మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు చెప్పిందో ఎన్ని హామీలు అమలు అవుతున్నాయి అన్న ఇప్పుడు? చాలా వరకు ఎన్ని అవుతున్నాయి ఏం అవుతున్నాయి, చెప్తారు అన్న? అవుతున్నాయా? మాక్సిమం అవుతున్నాయి. కొన్ని ఏవైతే ఉన్నాయో మన శక్తికి తగ్గట్టు, ఆర్థిక శక్తికి తగ్గట్టుగా కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతున్నటువంటి. ఇప్పటి వరకు ఎన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు హామీలు? ఇప్పుడు 6 గ్యారంటీలలో నువ్వు తీసుకో ఒకసారి, ఆ గ్యారంటీల సర్కిల్ ఉంటే కూడా నేను అనేక సందర్భాలు వేదికల మీద కూడా నేను చెప్పిన. ఫస్ట్ రాగానే 48 గంటలల్లో ఉచిత బస్సు మనం చేసినాం. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు, డిసెంబర్ 9. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు మనం చేసినాం. తర్వాత 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, 500 రూపాయల బోనస్ సన్నబియ్యానికి. తర్వాత రైతు భరోసా అనేది 15,000 మనం అన్నాం. కానీ ఉంటున్నటువంటి ఆర్థిక శక్తిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఒక మాట అన్నాం, రైతులకు ఎంతో కొంత మనం మేలు చేయాలని చెప్పి 10,000 నుంచి 12,000 మనం చేసినాం. సో ఇంకా కొన్ని 1, 2, 3 ఏవైతే చేయాల్సినటువంటి ఉన్నాయో కొంత ఆర్థికంగా పరిపుష్టత ముఖ్యంగా మహిళలకు ఇస్తున్న 2,500 గానీ, వికలాంగులకు 4,000 గానీ, వృద్ధాప్య పెన్షన్లు 4,000 గానీ, వికలాంగులకు 6,000 గానీ, పెళ్లి చేసుకుంటే ఆడపిల్లకు తులం బంగారం అన్నారు, అమ్మాయిలకు స్కూటీ అన్నారు. ఇలాంటి మంచి పథకాలు ఇంకా అమలు కాలే కదా, అసలు స్టార్ట్ కూడా కాలే కదా. నేనేమంటున్నా, నువ్వు 100ల ఒక 60 నుంచి 70% దాకా మనం 2 ఏళ్ళు కూడా ఏడైంది అబ్బా. 6 నెలలు మనకు పార్లమెంట్ ఎన్నికలనే పోయినాయి. ఏడాది నరల ఎన్నికలు పోయినాయి అంటే ఏది నార్మల్ గా 2 ఏళ్ళు జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి 66% గ్రామ పంచాయతీలలో మాకిచ్చారు, 33% 2 పార్టీలకు కల్పించారు. జనాలు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి జూబ్లీస్ మాకు అంటే రూలింగ్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆ ఫేవర్ అనేది ఉంటది ప్రజలు. అట్లా అంటావు ఏదనుకో అనుకోపోని. రూలింగ్ పార్టీ కాబట్టి ఏం చేయకపోయినా జనాలు ఓట్లేస్తారని నువ్వు అనుకుంటున్నావా? మరి రూలింగ్ పార్టీ కాబట్టి కేసీఆర్ పార్టీ మళ్ళీ ఎందుకు గెలవలేదు? ప్రతిపక్షం ఎందుకు గెలిచింది? అందులో రిఫరెండం అని మాట్లాడినటువంటి కేటీఆర్ మరి రిఫరెండం ని ఓడిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ముఖం చూపించుకుంటాడు? జిహెచ్ఎంసీలో మా ప్రతాపం చూపిస్తా అంటున్నాం. ఇగో నేనేమంటున్నా, ఛాలెంజ్లు చేయడము వాళ్ళ ఇష్టం, మేమేం దానికి కాదనం. సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పడము వాళ్ళ ఇష్టం, ప్రజలని పక్కదారి పట్టించడము వాళ్ళ ఇష్టం. పిక్ పాకెటర్ గాడు ఉంటాడబ్బా, వాని వృత్తి పిక్ పాకెటింగే. బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి వ్యక్తి జనాలని పక్కదారి పట్టించడమే, అబద్ధాలను నెత్తిలో రుద్దడమే. ఇక బీజేపీ అనేటటువంటిది కూడా సేమ్ బి టీం లెక్కనే ఉండరు కాబట్టి వీళ్ళిద్దరు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అదే. మాకు ఎంత చాతన అవుతుందో అంతవరకే నిజాలు చెప్పే మనం జనాల ముందుకు పోదాము, నిజాయితీగానే మనం బతుకుదాము, పారదర్శకంగానే ప్రభుత్వాన్ని నడుపుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో చెప్పారు. మన తోటి ఎంత అవుతుందో గంత అవుతుంది అని చెప్తాం. ఆడబిడ్డలకి చీరలు నువ్వు 2,500 నువ్వు మాట్లాడావు, కానీ ఆడబిడ్డలకి సూరత్ కెంచి తీసుకొచ్చి చీరలు ఇచ్చి అవమానపరిచి మళ్ళీ తగలబెట్టుకునేటటువంటి విజువల్స్ మనం చూస్తలేం ఈరోజు. సిరిసిల్ల మన నేతన్నలకే కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాం, మన పైసలు మన తెలంగాణ బిడ్డలకు ఇచ్చుకున్నాం, మంచి చీరలు తెచ్చుకున్నాం, ఆడబిడ్డలకు ఇచ్చుకున్నాం. ఈసారి సంతోషంగా ఉన్నారు. ఈసారి ఇంకా అర్బన్ ఇంకా మంచిలే అనుకో చీరలు లేదు, ఫేజ్ వైజ్ ఉంది కాబట్టి ఫేజ్ వైజ్ కొనసాగుతుంది. మనం అన్నాము దాని ప్రకారం బడ్జెట్ ఇచ్చేసాము, ఆ పని కొనసాగుతుంది. ఇదే రేవంత్ రెడ్డి మాట నమ్మే నవంబర్ లో మీరు పెళ్లిళ్ళు చేయకూరి, నవంబర్ 1 మంత్ అవుతా డిసెంబర్ లో తులం బంగారం కూడా వస్తుంది, నవంబర్ లో పింఛన్ తీసుకోకూరి, డిసెంబర్ లో 4,000 ఇస్తాము అని రేవంత్ రెడ్డి మాట నమ్మి మేము ఓట్లేసిపోయినాము. నవంబర్ డిసెంబరే 2 సంవత్సరాలు అయిపోతుంది. అలాంటి మంచి పథకాలు వస్తాయి అనుకున్నాం, వస్తలేవు అని ప్రజలు అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటి దానికి జవాబు లెక్కనే ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ జరగంగానే బడ్జెట్ మీద మనం శ్వేతపత్రం విడుదల చేసినాం, సుదీర్ఘంగా చర్చించినాం. అర్ధరాత్రి 2 గంటల దాకా అసెంబ్లీలో సెషన్స్ జరిగినాయి. దేని గురించి అయినాయి? అధికారంలోకి మనం రాకంటే ముంగట 2,80,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే, మిగతా ఏవి లేవని చెప్పి వాళ్ళు మాట్లాడినారు. కానీ తర్వాత తొవ్వి చూసినాక 8,11,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఎన్ని ఫోల్డ్స్ పెరిగింది? అంత అవకాశం తెలంగాణలో ఉంటున్నప్పుడు మంచి వచ్చేట ఆలోచనలు చేసుకుంటే మనం అన్ని కూడా సాకారం చేసే అవకాశం ఉండే. కానీ ఎన్నికల కంటే ముంగట ఉచిత బస్సు అనేటటువంటిదే సాధ్యం కాదని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అనేలేవా? 500 సిలిండర్ సాధ్యం కాదని చెప్పి అన్నారు, 200 యూనిట్ల కరెంటు సాధ్యం కాదన్నారు. నేను నిన్న అడుగుతున్నా, మేము ఇప్పుడు చేసినటువంటి అన్ని సంక్షేమాలు గత 10 ఏళ్లలో ఏముండే నువ్వు నాకు చెప్పు. ఇప్పుడు నేను చెప్పినటువంటివి గత 10 ఏళ్లలో ఏవి వాళ్ళు చేసినటువంటివి ఉండే చెప్పు. మరి వాళ్ళకంటే ఇవన్నీ మేము ఎక్స్ట్రా చేసినప్పుడు జనాలు మధ్యకు నిలబడకపోతే ఏం చేస్తారు? కొన్ని వాళ్ళు ఏమైనా చేసినా మేము ఆపినా ఏదైనా ఒకటి చెప్పు. రైట్, అవి చేసేటి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు ఉండే, కళ్యాణ లక్ష్మి కొనసాగించుకుంటేనే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నటువంటి సంక్షేమాలు మనం చేస్తున్నాం. కక్షతోటో ఇంకో దాంతో మేము వాళ్ళు చేసింది మనం ఆపేసి మనం మాత్రం మొదలు పెడతాం లేదు. ఈ ఉచిత బస్ ఏదైతే ఉందో
దాంట్లో మిక్స్డ్ టాక్ ఉంది కానీ మంచి టాక్ ఎక్కువగా ఉంది. లబ్ధి 100%. పొందుతున్నాము అని మైనస్ ఉన్నాయి, అక్కడక్కడ మంచిగా ఉంది. ఫ్రీ కరెంట్ చాలా వరకు స్లమ్స్ లో బస్తీలో అమలు అవుతుంది ఫ్రీ కరెంట్, 100%. కానీ ఆడు వాడుకున్నటోడు లబ్ధి పొందుతాడు బయటకు వచ్చి నాకు ఫ్రీ కరెంట్ వస్తుందని చెప్తలేడు. ఆ. కానీ ఇవన్నీ సర్వే చేసి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చెప్పి ఇవన్నీ సర్వే చేసి చెప్పుకోవడంలో విఫలం అవుతుందని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం ఖచ్చితంగా. అంటే మేము ఇంకొకటి కూడా ఏం తెలుసా, ప్రజలకు మనం సంక్షేమం లెక్క మనం ఇచ్చిన తర్వాత మీరు వచ్చి బయట చెప్పండి అని కోరుకునేటోళ్ళం కాదు. మనము వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని పెంచాలనుకొని కోరుకునేటోళ్ళమే తప్ప వాళ్ళు మాకు ప్రచారకర్తలు కావాలనుకునేటోళ్ళం కాదు. ఎట్ ద సేమ్ మేము టైం చేసినటువంటి మేలు తెలంగాణ జాతి ఎట్లుంటది అంటే ఒకరు చేసిన మేలు మర్చిపో మనం. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు పెన్షనర్లు చాలా ఫీల్ అవుతున్నారు గ్రౌండ్ లెవెల్. అవును. మేము 4,000 వస్తాయి అనుకున్నాం, వికలాంగులు మాకు 6,000 వస్తాయి అనుకుని ఓటేసినాం అంటారు Hmm. చాలా వరకు రూరల్ ప్రాంతాల్లో. సో అది కూడా ఒక అయితే అంశము. అన్న దాని అమలు గురించి- అయితే చేస్తుందా దాని కాంగ్రెస్ గురించి ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు గతంలో కూడా మనం ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం. Hmm. వచ్చే సంవత్సరం కొంచెం ఏదైనా పెంచుకుందాం, వెసులుబాటు మళ్ళీ ఆర్థికంగా తులం కొంచెం బంగారం చదువుకున్నాక- ఇస్తారా ఈ సాధ్యమైనది పెళ్లి అయితే అమ్మాయి? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పాసిబిలిటీ. Hmm. ఆర్థికంగా మనం అంతా బాగున్న తర్వాత ఎప్పుడైనా మనకు ప్రయారిటీ ఏందబ్బా, Hmm. మనకు ప్రయారిటీ అని చెప్పు. సో ఆడపిల్ల తులం పెళ్లి బంగారం ఇప్పుడు ఇస్తేనే ఆడబిడ్డ పెళ్లి చేస్తా, లేకపోతే చేయని ఆగిపోయిన వాళ్ళు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు నాకు చెప్పు. అట్లేమని ఉందా? అది మేనిఫెస్టోలో ఒక హామీ కాదని నేను అనను, కానీ అదే మేనిఫెస్టోలో సాధ్యం చేయనీకనే మా యొక్క ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే. సో అట్లా మెల్లగా ఒక్కొక్కటి వస్తుంది. అసలు 10 ఏళ్ల సంధి సాధ్యమే చేయలేనటువంటి పక్కకు పెట్టి మనం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిని ఇంకేమైంది అనేటటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇదే కొన్ని రోజులు ప్రజాప్రభుత్వం. అయితే ఈ న్యూస్ కూడా చూస్తామేమో, తులం బంగారము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇస్తేనే పెళ్లి చేసుకుంటా అని. అంటే అట్లా నేను మళ్ళీ తెలంగాణ ఎక్కడో ఒక దగ్గర ఎవరో నేను తెలంగాణ జనాలను అంత తక్కువ చేయ. అట్లాంటి నేను నా నోటితోటే మాట్లాడు. మీరు తులం బంగారం ఇస్తారని నేను పెళ్లి చేస్తాను నేను చెయ్య అని అంటే అది వాళ్ళ యొక్క ఖ్యాతిని మనం తగ్గించినట్టయితే. ఎవరో మనకేదో తులం బంగారం ఇస్తేనే నా బిడ్డ నేను పెళ్లి చేస్తానా అనేటటువంటిది ఒక తండ్రి యొక్క ఆత్మాభిమానాన్ని కించపరిచిన వాళ్ళం. దెబ్బతిన్నట్టుంటది. 100% Hmm. బిడ్డను పెంచుకున్నప్పుడు కష్టార్జితం తోటి పెళ్లిళ్ళు చేసుకునేటటువంటి తల్లిదండ్రులు మేనిఫెస్టోలో వచ్చినట్టు నిజంగానే కానీ ఆశ అయితే చాలా మంది రేపు పొద్దున సర్కార్ కించి వచ్చింది అనుకో సంతోషం, మాకు మంచిగా ఉంటది, అంతో ఇంతో ఆర్థికంగా ఆదుకున్నట్టు ఉంటదని. మీరు ఎప్పుడు మాట్లాడుకుంటారా మీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మీరందరూ కూడా ఇలాంటి పథకం అమలు చేస్తే బాగుంటది త్వరలో అని చెప్పి? అంటే ఒకటి దానికి కేబినెట్ మాట్లాడుతుంటది. Hmm. సాధ్యాసాధ్యాలు అనేది ఆర్గనైజేషన్ల కంటే ఇప్పుడు నేను కూడా కోరుకుంటా ఈ అంశాలు అనేటటువంటి ఇప్పుడు మనం ఇచ్చినాం, ఇది జనాలకు మనం ఎక్కువ తీసుకొని పోవాలి. నెక్స్ట్ ఈ అంశం వస్తుంది, పెన్షన్ లేవో కొంచెం పెంచే ఆలోచన చేస్తా ఉన్నారు, తర్వాత మళ్ళీ కొన్ని జాబ్ నోటిఫికేషన్ లేవో వచ్చే ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఏంటిది అని అంటే క్రితం ఇచ్చినప్పుడు రావాల్సినటువంటి మైలేజ్ ఇందాక నువ్వు చెప్పినట్టు అది ప్రజల నుంచి అనుకునేది కాకపోయినా మన వ్యవస్థల నుంచి మనం ఎక్కువ మంచి చేసినా చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నామా అనేటటువంటి ప్రశ్న మమ్మల్ని ఖచ్చితంగా పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అదే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.